ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడో విడత పంచాయతీ ఫైట్ కొనసాగుతోంది. ఖమ్మంలో ఉదయం 9 గంటలకే 37% పోలింగ్ రికార్డైంది. భద్రాద్రి కొత్తగూడెంలో 31% మంది ఓటేశారు. ఖమ్మంలో 7 మండలాల్లో ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఓటేస్తున్నారు ఓటర్లు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఖమ్మంలో మొత్తం 191 గ్రామ పంచాయతీలు, 1742 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. భద్రాద్రిలో 155 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడో విడత పంచాయతీ ఫైట్ కొనసాగుతోంది. ఖమ్మంలో ఉదయం 9 గంటలకే 37% పోలింగ్ రికార్డైంది. భద్రాద్రి కొత్తగూడెంలో 31% మంది ఓటేశారు. ఖమ్మంలో 7 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఓటేస్తున్నారు ఓటర్లు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 తర్వాత కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఖమ్మంలో మొత్తం 191 గ్రామ పంచాయతీలు, 1742 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. భద్రాద్రిలో 155 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఇటు ఖమ్మం అప్డేట్స్ ఖదీర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఖదీర్, థర్డ్ ఫేజ్ పోలింగ్ అప్డేట్స్ ఏంటి? ఏ పర్సెంటేజ్ వరకు పోలింగ్ జరిగింది? ఎక్కువ శాతం పోలింగ్ నమోదవుతుంది అని చెప్పేసి భావించినట్టుగానే ఇప్పుడు గంట గంటకి ఓటింగ్ శాతం అనేది పెరుగుతూ ఉంది. ఎందుకు అనంటే చివరి దశలో ఉంది కాబట్టి పోలింగ్ అనేది ఇటు ఖమ్మం జిల్లాలో 7 మండలాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7 మండలాల్లో పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. ఇప్పటికే చూస్తే ఖమ్మం జిల్లాలో ఎప్పుడు నమోదైనా కానీ అబోవ్ 90% అనేది పోలింగ్ నమోదవుతూ ఉంది. కానీ కొంత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మందకొడిగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అక్కడ లేట్ అవుతూ ఉంది. అక్కడ పోలింగ్ బూతులు కూడా కొన్ని చోట్ల దూరం ఉండటం కారణంగా అయితే ఇప్పుడు ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం 40% పోలింగ్ నమోదవున్నట్టు తెలుస్తూ ఉంది. కానీ ఇంకా అది అధికారికంగా ప్రకటన రాలేదు. అయితే కొన్ని మేజర్ పంచాయతీలలో భారీగా ఓటర్లు ఇక్కడికి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం బారులు తీరున్నారు. ఎక్కువగా మహిళా ఓటర్లు ఈసారి ప్రభావితం చూపే అవకాశం కనిపిస్తూ ఉంది. రిజర్వేషన్ల ప్రభావం కానివ్వండి, లేక ఇక్కడున్న మహిళలకు సంబంధించిన ఓట్లు ఎక్కువగా ఉండటం కారణంగా ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ చూసినా కానీ మహిళలు ఎక్కువగా ఈసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్టు కనపడతా ఉంది. ఎక్కడ చూసినా కానీ ఎక్కువగా లైన్లన్నీ కూడా ఎక్కువగా మహిళలే కనిపిస్తూ ఉన్నాయి. వివిధ పంచాయతీలన్నీ కూడా ఇప్పటికే ఏకగ్రీవం కాగా కొన్ని చోట్ల ఇప్పుడు ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. అయితే ప్రస్తుతం చూడొచ్చు మనం ఎక్కడ కూడా ఒక్క చోట కూడా గ్యాప్ లేకుండా ఇప్పుడు ప్రస్తుతం ఓటర్లు క్యూ లైన్లలో నిలబడి ఉన్నారు. అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం తల్లాడలో ఉన్న మేజర్ పంచాయతీలో ఉన్నాం. తల్లాడలో ఉన్న మేజర్ పంచాయతీ పరిస్థితి చూస్తే ఇది ఒక అసెంబ్లీ ఎలక్షన్ లాగా ఇక్కడ నడుస్తూ ఉంది. ఉదయం నుంచే అందరు 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ చేసినా కానీ ఇప్పుడు ఇక్కడ మాత్రం ఖచ్చితంగా లేట్ అయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ 1 గంట వరకు పోలింగ్ ముగిసే పరిస్థితి లేదు. ఇప్పటికే అనేక మంది ఈ స్కూల్ ఆవరణంలో కూడా లోపలికి వచ్చేసి ఉన్నారు. వీళ్ళందరినీ కూడా 2 తర్వాత కూడా వాళ్ళని ఎలో చేస్తారు. ఎందుకంటే ఒక టైం బాండింగ్ కూడా ఉంది. 1 గంట లోపు ఎవరైతే లోపలికి వస్తారో వాళ్ళందరికీ ఓటు వేసే అవకాశం ఉంది. 1 గంట తర్వాత ఎవరైతే వస్తారో వాళ్లకు అవకాశం ఉండదని చెప్పారు. దాని తర్వాత ఇది తల్లాడకు సంబంధించిన అప్డేట్స్లో అయితే మాత్రం ఇది ఖచ్చితంగా చాలా లేట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకే చాలా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ తల్లాడకు సంబంధించిన మేజర్ పంచాయతీల్లో చాలా ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం వివిధ పార్టీలన్నీ కూడా తమ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తూ ఉన్నాయి. తమకు సంబంధించిన ఏజెంట్లు కానివ్వండి, అభ్యర్థులు కానివ్వండి, బయట 200 మీటర్ల దూరంలో ఉండి వాళ్ళ ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. తమకు ఓటు వేయాలని చెప్పేసి పదే చెప్తా ఉన్నారు. వాళ్ళ గ్రామంలో ఈ మూడో విడతకు సంబంధించిన అభ్యర్థులకు అనేక రకాల ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. వాళ్ళ ప్రచారానికి సంబంధించిన ఖర్చు కానివ్వండి, లేదా ఓటర్లను ఆకట్టుకునే పరిస్థితుల్లో కానివ్వండి, ప్రతి అంశంలో వాళ్ళు కొంత ఎక్కువగా వాళ్ళు ఎఫెక్ట్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం ఈరోజు 1 గంట తర్వాత దీనికి సంబంధించి ఈ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా ముగిసిపోతుంది. అయితే ప్రస్తుతానికి చిన్న గ్రామ పంచాయతీలన్నీ కూడా ఇప్పుడు తమ గ్రామంలో ఖచ్చితంగా అన్ని రకాల సౌకర్యాలు కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏ గ్రామానికి వెళ్ళినా కానీ తమ సమస్యల గురించే చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మీరు ఎప్పటి నుంచి ఓటేస్తున్నారమ్మా? ఎప్పుడైనా ఎప్పుడు ఎన్నోసారి ఓటేస్తున్నారు? అయితే మహిళలు ఎక్కువగా ఉన్నారు కానీ వాళ్ళు కొంత మాట్లాడటానికి ముందుకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఎక్కువగా యువత కూడా
వివిధ ప్రాంతాల్లో చదువుకుంటున్న వాళ్ళు లేక ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. విద్యా సంస్థలకు సెలవును అంటే ఎక్కడైతే పోలింగ్ నడుస్తూ ఉందో అక్కడ సెలవును కూడా ప్రకటించడంతో విద్యార్థులందరూ కూడా రావడం జరిగింది. ప్రైవేటు వ్యవస్థల్లో పనిచేసే వాళ్లకు ఈరోజు హాలిడే ప్రకటించి వాళ్లకు జీతం చెల్లించి హాలిడే మరీ ఇవ్వాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కువ మంది ఇక్కడ ఉండకుండా కూడా ఇక్కడ చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ సెక్షన్ 163 బిఎన్ఎస్ చట్టం ప్రకారం ఇక్కడ చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పేసి అంటున్నారు. అయితే మొత్తానికి 1 గంట వరకు కొన్ని మేజర్ పంచాయతీలు అంటే ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ కూడా బాగా ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న 7 మండలాలు మొత్తం 14 మండలాల్లో చూస్తే పోలింగ్ ప్రక్రియ కూడా కొంత ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా కౌంటింగ్ ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు నైట్ 11-12 వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. అనేక మంది బారులు తీరున్నారు. ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అన్ని రకాల ఓటర్లకు సౌకర్యాలు కూడా కల్పిస్తూ ఉన్నారు. వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వీల్ చైర్ లాంటి ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ ఎవరైనా వృద్ధులు ఉన్నారు లేకపోతే ఏదైనా వికలాంగులు ఉంటే వాళ్లకు వెహికల్ ఫెసిలిటీ కూడా కల్పించారు. లోపల వరకు ఎలో చేస్తూ ఉన్నారు. 1 గంట తర్వాత కూడా వీళ్లకు ఏదైనా ఇక్కడ ఇబ్బంది తలెత్తితే ఇక్కడ భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసేందుకు ఇక్కడ ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ని రకాల సౌకర్యాలను కూడా కల్పిస్తూ ఉన్నారు. మొత్తంగా చూస్తే ఇది చంద్రిక ఇక్కడ ఉన్న పరిస్థితి. రైట్ ఖదీర్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.